హాయ్ హలో నేను మీ సాయి పూజ గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి. ఐఎమ్ ఎ లైఫ్ కోచ్. ఈరోజు మనము ఓవర్ థింకింగ్ గురించి తెలుసుకుందామండి. సో ఇన్ జనరల్గా మన మంకీ మైండ్ అనేది ఎలా ఉంటుందంటే, మనల్ని ఎవరైనా దేని గురించైనా ఆలోచించద్దు అంటే దాని గురించే ఆలోచిస్తాం. మనల్ని ఎవరైనా ఏ పనైనా చెయ్యొద్దు అంటే ఆ పనే చేయడానికి మనము ఉత్సాహంగా ఉంటాము. That means our monkey mind will always push into a negative way. సో ఆ నెగటివ్ థాట్ ప్రాసెస్ నుంచి ఖచ్చితంగా మనం బయటకైతే రావాలండి. సో మీరు కొంతమందిని అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, వరీ అయిపోతూ ఉంటారు, రైట్? సో ఇలాగా మనము కాన్స్టెంట్గా ఓవర్ థింకింగ్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే ఆ థాట్స్ అనేవి డెఫినెట్గా బయటకైతే వెళ్ళవండి. ఆ థాట్స్ అనేవన్నీ కూడా మన బాడీలోనే ఎక్కడొక దగ్గర స్టోర్ అయిపోయి ఆ థాట్స్ అనేవి ఫర్దర్గా ఒక డిసీజ్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఈ నెగటివ్ థింకింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మీరు డెఫినెట్గా ఓవర్ థింకింగ్ని అండ్ ఆల్సో స్ట్రెస్గా ఎక్కువగా మీరు కంటిన్యూస్గా ఫీల్ అవ్వడం వల్ల డెఫినెట్గా మన హెల్త్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో మీరందరూ కూడా ఈ థింకింగ్ ప్రాసెస్ నుంచి బయటికి రావాలి. ఫర్ సపోజ్ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అని అంటే దెన్ వై నీడ్ టు వరీ. ఫర్ సపోజ్ ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ లేదు అని మీకు తెలుసు ఖచ్చితంగా, దెన్ వై నీడ్ టు వరీ. మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదని. సో ఇట్లాగా మన థింకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా సొల్యూషన్ ఉంటే దెన్ హ్యాపీ, ఇఫ్ దెర్ ఇస్ నో సొల్యూషన్ దెన్ వై నీడ్ టు వరీ. సో ఇట్లాగా మన బ్రెయిన్కి మనం స్ట్రాంగ్గా ఆ ఇన్పుట్ అనేది అలా ఇవ్వడం వల్ల మన నెగటివ్ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయి డెఫినెట్గా వీ విల్ థింక్ ఇన్ అ పాజిటివ్ వే. మనం ఏ విషయం అయినా కూడా పాజిటివ్గా తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. డెఫినెట్గా ఓవర్ థింకింగ్ అనేది చేయకుండా ఖచ్చితంగా అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనకి చాలా ఉన్నాయండి. సో డెఫినెట్గా ఏంటంటే మన డైలీ లైఫ్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి మ్యూజిక్ వింటాం, లేకపోతే ఒక మంచి మీకు నచ్చిన సినిమా చూడండి, లేకపోతే మీకు నచ్చిన ఫిజికల్ యాక్టివిటీ యోగా కానీ జిమ్ కానీ, లేకపోతే స్ట్రెస్ కంట్రోల్కి మెడిటేషన్ అనేది కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. సో డైలీ ఒక 15 to 20 minutes మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీ పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీరు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓవర్గా థింక్ చేయకుండా దాన్ని బ్యాలెన్స్డ్గా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో మీరందరూ కూడా ఓవర్గా థింక్ చేయడం అండ్ ఆల్సో స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా బెటర్గా హ్యాపీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.